గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ మురళీ మనోహర్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ వార్ ఎప్పుడు ముగుస్తుంది, ఎప్పుడు శాంతి వెలువరిస్తుంది అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. ఎడ్డం అంటే తెడ్డం అన్నట్టుగా పరిస్థితి తయారైంది. రెండో దఫా చర్చలు పాకిస్తాన్లో జరగాలనుకుంటే దానికి మరి మోకాలడ్డేసిన పరిస్థితి ఉంది. ఎవరు కూడా ముందుకొచ్చి ఆ చర్చలు జరగట్లేదు. ఎలా చూస్తారు ఈ ప్రస్తుతం సిచ్యువేషన్ని? అవును, ఇది అంటే మొత్తం ప్రపంచ ప్రజలందరూ కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది అని. ఎందుకంటే సమస్య ఇది ఇరాన్ అమెరికా సమస్య కాదు, ఇది ప్రపంచ సమస్యగా మారిపోయింది. ఎందుకంటే హర్మూజ్ అనే ఒక ప్లేస్ కారణంగా యుద్ధం యొక్క ఇది అందరికీ ఉత్సు బిగించినట్టు అయిపోయింది. హర్మూజ్ అనేది ఒక ప్రపంచ మానవాళి యొక్క మెడ అక్కడ ఉంది. అసలు అక్కడ నుంచి షిప్స్ అన్నీ ఆగిపోయినాయి. కనుక ఆర్థికమైన స్థితి ప్రపంచంది దిగజారిపోతూ ఉంది. రోజు రోజుకు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర పెరిగిపోయింది. $101, $102, ఈరోజు $105 అని అంటున్నారు. కనుక మన పక్కన ఉన్న పాకిస్తానీ కంట్రీస్లో అన్నింటిలో కూడా ఆగిపోయింది. అసలు పెట్రోల్ బంక్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి, మూవ్ కావడం లేదు. ఇరాన్లో చెప్తున్నారు చిన్న ఎగ్ కొనాలంటే కూడా కొన్ని $100 పెట్టాల్సి వస్తుందని, భోజనానికి లేదు వాళ్ళకి ఇరాన్లోనేమో పరిస్థితి. సో అందుకని యుద్ధం అనేది రెండు దేశాలది కాదు, ఇది యుద్ధం అనేది ఇది ఒక ప్రపంచ ఒక సమస్యగా మారిపోయింది. అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. బహుశా నిన్ననే కదా వైట్ హౌస్ కరస్పాండెంట్స్ పార్టీలో డిన్నర్లో కాల్పులు జరిగాయి. అందరు చెప్తున్నది, ఆయన ఏమన్నాడంటే ఒకవేళ వాడు ఎప్పుడో ఓ రోజు నన్ను చంపుతాడు, వాడు ఇరాన్ వాడయ్యే ఉంటాడు, అదే జరిగితే నేను ఆదేశం ఆల్రెడీ ఇచ్చి పెట్టాను ఆ ఆర్మీకి, ఇరాన్ ఈ భూమి పైన ఉండకుండా పోదు, వీళ్ళు వైప్ అవుట్ ఇరాన్ అని గట్టిగా ట్రంప్ అని అడిగాడు. బాగుంది, కానీ అసలు మీ మీద ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు ఇదంతా కూడా? ఎందుకంటే మీరు ఒక్కరికి కాదు సమస్య, ప్రపంచానికి సమస్య కూర్చున్నారు. ఇది ట్రంప్ రియలైజ్ కావడం లేదు. ఇరాన్ తిడుతున్నాడు కానీ మీరేం చేస్తున్నారు అనేది మీకు సోయి ఉంటుందా అసలు? కనుక మీ కారణంగా ఇరాన్ కాదు ఇప్పుడు బాధపడుతుంది, మీ కారణంగా ప్రపంచమే బాధపడుతుంది. అమెరికా బాధపడుతుంది. అమెరికాలో $2 ఉండేటువంటి పెట్రోల్ ఈరోజు $4.5 పెరిగిపోయింది. అమెరికాలో పెరిగిపోయింది. అమెరికాలో ఆయిల్ మేము కొనము అని చెప్తారు, మా దగ్గరే ఉంది అంటారు. మరి మీ దగ్గరే ఆయిల్ అంతగా పెరిగిపోయింది. కనుక మీ దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ప్రపంచం అంతా ఏమవుతుంది అని. కనుక ఒక పిచ్చోడు చేతిలో రాయి అని మనం తెలంగాణలో మాట్లాడుతుంటాం. అలా ట్రంప్ చేతిలో అధికారం పెట్టారు. ఆయన ఎవడిని కొడతాడో తెలియదు, ఆ రాయి ఎక్కడ పడుతుందో తెలియదు అనేటువంటి ఒక పరిస్థితి. కనుక ఆయన పైన దాడి జరిగింది, చనిపోయేవాడు బ్రతికాడు. సరే, సెక్యూరిటీ గార్డ్స్, స్నైపర్స్ వాళ్ళు వచ్చేసారు, ఆయన్ను సేవ్ చేశారు. అందరూ వాళ్ళు అరుస్తున్నారు, ఓ జేసస్ అని అరుస్తున్నారు. అక్కడ మనం ఆ సౌండ్స్ వింటుంటే ఓ దేవుడా ఇదంతా అరుస్తూ ఉన్నారు, మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కనుక మీరు ప్రపంచ మానవాళిని మీరు కాపాడాలి కదా. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఏమని వచ్చారు? యుద్ధాలను ఆపేస్తాను, ఈ భూమిపైన ఉన్న యుద్ధాలను అన్నిటినీ ఆపేస్తాను, శాంతిని నెలకొల్పుతాను. ఆ శాంతి నెలకొల్పావు కదా, మీ శాంతి ఎక్కడ పోయింది? యుద్ధాలే నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు ప్రారంభించావు కదా. కనుక ఇది సమస్య, అమెరికా సమస్య. ఇరాన్ కూడా తప్పు ఉంది. ఇరాన్ కూడా టెర్రర్ ఆర్గనైజేషన్స్ను పెంచి హమాస్, హిజ్బుల్లా ఇవన్నిటిని పెంచి పోషించింది ఇరాన్. వాటి కారణంగా ఇజ్రాయెల్ చావొచ్చింది. అందుకే ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? ఈ మూడింటిని చంపాలి. 3 దయ్యాలు అవి, హిజ్బుల్లా, హమాస్, ఇవన్నీ కూడా వాటిని చంపాలి. వీటి అన్నిటికీ ప్రాణం పోస్తున్నవాడు ఇరాన్. కనుక ఇరాన్ ఖమేనీని టార్గెట్ చేసిందే ఇజ్రాయెల్, అమెరికా కాదు. అసలు ఇజ్రాయెల్ టార్గెట్ చేసి 50 మంది కమాండర్స్ చంపేది. ఇదంతా స్టోరీ మనకు తెలిసిన కానీ అమెరికా చేస్తున్న పని ఏంది? ఎవరి కోసం యుద్ధం చేస్తున్నావు నువ్వు ఇరాన్ పైన? నిజంగా పాకిస్తాన్లో రెండో దఫా చర్చలు ఉన్నాయి సార్, మరి ముందుకు పడట్లేదు ఎందుకు? అసలు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం అనేది కరెక్ట్ కాదంటారా? ఇప్పుడు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంటే అది. ఏమని అంటే అసలు రిలయబుల్ మీడియేటర్ కాదు పాకిస్తాన్ అని.
ప్రపంచం అంతా చెప్పింది ఇరాన్ పాకిస్తానే టెర్రరిస్ట్ కేంద్రం అది. అదే చక్కగా లేదు. అందుకే ఇప్పుడు ఏమంటున్నారు అందరూ అంటే, మీరు ఒక ఈవెంట్ చేయాలి, మీ ఇంట్లో పెళ్ళి ఉంది, మీరు పెళ్ళి చేయాలంటే ఇంట్లో చేయలేరు ఇప్పుడు ఈ రోజులలో, కనుక ఏం చేస్తారు, రెంట్కు ఒక హాల్ తీసుకుంటారు, అక్కడ భోజనం చేస్తారు. అట్లా ఈ రెండు దేశాలు ఇరాన్ అమెరికా కూడా ఒక ఈవెంట్కి ఒక హాల్ కావాలి కనుక పాకిస్తాన్ అనే ఒక ప్లాట్ఫామ్ వాడుకుంటున్నారు. అంతే తప్పితే పాకిస్తాన్ ఇనిషియేట్ చేసి పాకిస్తాన్ పెద్దరికం కారణంగా రెండు దేశాలు అక్కుట్ అవుతున్నాయి అనేది ఒక భ్రమ. ఆ రెండు దేశాలు కూర్చోవడానికి ఒక స్థలం కావాలి, ఒక రిసార్ట్ కావాలి, లేకపోతే ఒక మీటింగ్ హాల్ కావాలి, రెండింటికి అనుకూలమైన దేశంగా రెండు వచ్చి కూర్చోవడానికి మూడవ దేశంలో కూర్చోవాలి. ఎందుకంటే అమెరికా ఇరాన్కి వెళ్ళదు, ఇరాన్ అమెరికాకి వెళ్ళదు, ఒక మూడో దేశంలో కూర్చోవాలి. అంత మటుకే కానీ ఇరాన్కు ఉన్నటువంటి క్రెడిబిలిటీ దానికి అంతే ఉంది, కానీ తాను ఇరాన్ లీడ్ తీసుకొని ఒప్పించే క్రెడిబిలిటీ లేదు. ఇది అమెరికా చెప్పిన పని చేస్తుంది పాకిస్తాన్, అంతకుమించి ఎక్కువ చేయదు. అందుకే ఇరాన్ ఏమంటుందంటే, నువ్వు ఎవరో అసలు నీ క్రెడిబిలిటీ ఏంది, కనుక నువ్వు అమెరికా చెప్పిన పని చేసేయడానికి ఉన్నావు, కనుక నీ దగ్గర కూర్చోవడమే మీనింగ్లెస్ పాకిస్తాన్ అని స్టేట్మెంట్ ఇచ్చేసింది ఇరాన్. ఇది నిజం అన్నట్టు. కనుక ఇప్పుడు ఇరాన్ డిమాండ్స్ పెడుతుంది, అమెరికా కాదు పెడుతున్నది, డిమాండ్స్ ఇరాన్ పెడుతుంది. ముందు నువ్వు హర్ముజ్ ఖాళీ చేసి వెళ్ళిపోవని అమెరికాను కోరుతుంది. కనుక నా ఇన్వస్త్రాలు జాంతనయ్యి నువ్వెవరో నన్ను అడగడానికి అనే వరకు వచ్చేసింది ఇప్పుడు ఇరాన్. కనుక మొండిగా వ్యవహరిస్తూ ఉంది. ఎప్పుడైనా మనం తెగేంత వరకు లాగకూడదు. కనుక మీరు వెళ్ళి చర్చలకు ఫస్ట్ దఫా చర్చలకు వచ్చినప్పుడే మీరు హర్ముజ్ జల్సన్ దగ్గరికి వెళ్ళాల్సింది కాదు. మీరు కండిషన్ పెట్టారు, మీరు ఓపెన్ చేయండి, అన్ని షిప్స్ వెళ్ళడానికి అవకాశం ఇవ్వండి. ఇరాన్ ఒప్పుకోకపోతే ఆ విషయం చేయాలి. అది చర్చలు పూర్తి కాలేదు, నువ్వు వెళ్ళి అక్కడ షిప్లు పెట్టేసావు, తుపాకులు పట్టుకొని కూర్చున్నావు, నువ్వే బ్లాక్ చేసావు. ఇరాన్ కాదు, నువ్వే బ్లాక్ చేసావు. దాంతో పూర్తిగా పడిపోయింది. కనుక డిప్లొమసీలో సమస్యను కొలిక్కి తీసుకురావడంలో అమెరికా తప్పులు చేసింది. అమెరికా పొరపాట్లు అన్నీ చేసి కూర్చున్నది. కనుక ఇప్పుడు ముందుకు వెళ్ళలేము, ముందు నుయ్యి వెనక గొయ్యి అనేటువంటి ఒక స్థితి. సో దీనివల్ల ప్రపంచం ఇబ్బంది పెడుతుంది సార్, ప్రపంచం అంతా ఇబ్బంది పడుతుంది. మనకు కూడా రావాల్సినటువంటి ఆయిల్ రాక పెట్రోల్ బంకుల దగ్గర ఈ రోజు కూడా చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పర్ డే 3 to 4 వెజల్స్ కూడా బయటికి రావట్లేదు. 130 నుంచి 150 వరకు పడవలు పర్ డే ట్రావెల్ చేయాలి. ఇప్పుడు 2-3 అంతకన్నా ఎక్కువ చేయడం లేదు. అదే ప్రత్యేకమైన ఎమర్జెన్సీ ఉన్నాయి మాత్రమే చేస్తూ ఉన్నాయి. అందుకని ఇది చాలా దారుణానికి దారి తీసే పరిస్థితి ఏర్పడ్డది. చైనాలో కూడా ఆయిల్ రిజర్వ్స్ లేవు వాళ్ళకు, అక్కడి నుంచి కొనాల్సిందే. ఉంటే రష్యాకు ఉంది అంతే తప్పితే చైనా చాలా ఇబ్బందులు ఉంది. ఇండియా ఈక్వల్గా ఇద్దరం ఇబ్బందుల్లో ఉన్నాం. ఉన్నంతకు ఇప్పటివరకు మేనేజ్ చేస్తున్నాం, కానీ షిప్పులు అక్కడ నుంచి ట్రావెల్ చేయకపోతే మనం నెక్స్ట్ రాబోయే ఒక 15 రోజులు 1 month తర్వాత మనం బ్రతకలేం, చాలా కష్టం, బయటికి రాలేము. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. పాకిస్తాన్ చిన్న దేశాల్లో అన్నీ క్లోజ్ అయిపోయినాయి, పెట్రోల్ బంకులు అన్నీ క్లోజ్ అయిపోయినాయి. మీరు వీక్లీ 2 days 3 days పని చేస్తున్నారు పాకిస్తాన్లో. ఆన్లైన్ వర్క్ చేయడం మొదలు పెట్టేశారు, ట్రావెల్ చేయడం లేదు ఎవరు కూడా అనేక దేశాల్లో. అందుకని చూడాలి మరి ఎంత చాలా ఉత్కంఠతో దేశం. ప్రపంచ దేశాలు 190 దేశాలు ఏమన్నా ఒత్తిడి చేసే అవకాశం ఉందా? మేము అతలాకుతలం అవుతున్నాం మీ యుద్ధం వల్ల అని చెప్పి ఏమన్నా ఒత్తిడి తేవచ్చు అంటారు? అది ఇప్పుడు అవకాశం ఉంది. జోక్యం చేసుకుంటే బహుశా చైనా చేయలేకపోయినా ఇండియా కూడా మాట్లాడడం ప్రారంభించింది. బాగా రిలయబిలిటీ ఉన్న కంట్రీ మన భారత్ కనుక ఈ టైంలో లీడ్ చేసే అవకాశం ఉంది. ఈవెన్ మన దేశంలో చేస్తే కొంచెం బెటర్ రిజల్ట్ వచ్చేదేమో. ప్లాట్ఫామ్ మన ప్లాట్ఫామ్ చాలా గొప్పగా ఉండేది. కాకపోతే మనము రండి అని మనం అడగలేము కనుక పాకిస్తాన్తో మీరు వెళ్తున్నారు. అవి అమెరికా ఇన్స్ట్రక్షన్స్తో పాకిస్తాన్లో చేస్తున్నారు, మనం ఊరికే ఉన్నాం. మరి అక్కడెందుకు చేస్తున్నారు, మనం ఎందుకు అడుగుతామా? ఎక్కడైతే సాల్వ్ అయితే చాలు అన్నట్టుగా మనం చూస్తున్నాం. బహుశా షిఫ్ట్ అయితే ఇక్కడ కూడా కావచ్చు, అప్పుడు లీడ్ చేసే అవకాశం. అలాగే మిత్ర దేశాలు అన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. యూకే కానీ లేకపోతే ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ అన్ని దేశాలు, అమెరికాకు మిత్ర దేశాలు, నాటో కంట్రీస్ కానీ యూరోపియన్ యూనియన్ కానీ అందరూ ఇబ్బందిలో ఉన్నారు. అమెరికా అనుకూల దేశాలే ఈరోజు చాలా కష్టాల్లో ఉన్నాయి. నేను అనుకుంటాను వీళ్ళందరూ ఒకటవుతారు, మళ్ళీ అమెరికాను ఫోర్స్ చేస్తారు. అమెరికా కూడా తగ్గక తప్పదు. ఒకటి ఏంటంటే అణ్వస్త్రాల విషయంలో ఇరాన్ దిగి రావడం చాలా కష్టంగా ఉంది. దిగి రాకపోతే అది అందరికీ సమస్య, ఎందుకంటే రెస్పాన్సిబుల్ కంట్రీ కాదు అది. అణ్వస్త్రాలను ఎప్పుడైనా వాడేటువంటి ప్రమాదం ఉంటుంది.
శుద్ధి చేసిన అణ్వస్త్ర మెటీరియల్ను ఇవ్వమని అడుగుతుంది అమెరికా. మీరెవరు నన్ను అడగడానికి అని ఇరాన్. అలాంటి టైంలో కొద్దిగా రిలయబిలిటీ ఉన్న కంట్రీస్ మనం కానీ ఇంకా ఇతర పెద్ద కంట్రీస్ ఇరాన్తో కూర్చొని మాట్లాడితే ఇరాను చాలా దెబ్బతిన్నది. వాళ్ళకి తినడానికి గతి లేదు. 17,100 మంది 17,000 మంది ప్రాణాలు పోయినాయని చెప్తున్నారు. ఒక గాజాలోనే 70,000 మంది ప్రాణాలు పోయినాయి. కనుక అవి లెక్కలు బయటికి వస్తలేవు. ఆల్రెడీ ఇవన్నీ బయటకు వచ్చినాయి. 80 మంది స్కూల్ పిల్లలు చనిపోయారు మనం చూసాం కదా బాంబింగ్ చేసినప్పుడు. కనుక ఇప్పుడు దుఃఖ సాగరంలో ఉన్నారు. వాళ్ళకు కూడా వాళ్ళ డిమాండ్లలో అది కూడా ఉంది. మా దేశాన్ని మీరు మళ్ళీ నిర్మించండి అని అంటున్నారు వాళ్ళు. అంటే ఇంత జరిగాక ఇంత నాశనం అయిపోయిన తర్వాత ఇంకా మేము ఎందుకు వెనక్కి తగ్గాలి, ఎవరి కోసం తగ్గాలి? ఇరాన్లో 2 ప్రభుత్వాలు ఉంటాయి. ఐఆర్జీసీ అని చెప్తాము, అంటే పిడివాదులు మతతత్వవాదులు వాళ్ళంతా కూడా. ఐఆర్జీసీ ఆర్మీ కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు రెండుగా చీలిపోయిందన్న డౌట్ వస్తుంది. ఎస్, ప్రెసిడెంట్ వీళ్ళ పని అయిపోయింది. ఖమేనీ, చిన్న ఖమేనీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా దెబ్బతిని పడి ఉన్నాడు, హాస్పిటల్లో పడి ఉన్నాడు. ఐఆర్జీసీదే నడుస్తుంది. కనుక చీలిపోయారు అక్కడ నాయకత్వము. ఎవరు అమెరికాతో చర్చలు చేసి కొలికి తేవాలి అనేది కూడా తేలని పరిస్థితి ఏర్పడ్డది. అమెరికా డిలే అవుతుంది వాళ్ళ లోపల కూడా. ఐఆర్జీసీ దిగిరాదు. ఐఆర్జీసీకి ఉన్న ఇది ఏంటంటే పోరాటమే, ప్రాణం పోతే పోయింది అని ఒకటి నమ్మకం వాళ్ళకి ఏంది బలిగారంటే, అమెరికా ఇరాన్లో కాలు పెట్టలేదు. ఎందుకంటే యుద్ధం ఫైనల్ గెలవాలంటే అక్కడ పోవాలి కదా, భూమిపైన కాలు పెట్టలేరు అక్కడ. ఎందుకంటే ఆ టెరెయిన్ ఉంటుంది కదా, వాళ్ళ టెరెయిన్ వాళ్ళకి చాలా అనుకూలంగా అన్ని గుహలతో వీటితో కూడి ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా అట్లనే ఉంటుంది. అది వాళ్ళకున్న బలం. రెండవది హర్మూజ్ జలసంధిని మూసేయగలుగుతారు, ప్రపంచాన్ని మొత్తం స్తంభింపజేస్తారు. ఈ 2 బలాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. అందుకని చూడాలి మరి ఐఆర్జీసీ కనుక టాక్స్కి వస్తే సమస్య పరిష్కారం అవుతుంది. జోక్యం చేసుకోవాలి, కొన్ని పెద్ద కంట్రీస్ జోక్యం చేసుకోవాలి. నేను అనుకుంటున్నాను ఇంత హోప్లెస్గా ఉన్నప్పుడుగా వితిన్ 1 వీక్ ఇది క్లోజ్ అయిపోతుందండి. తప్పకుండా 1 వీక్లో క్లోజ్ అయిపోతుంది. ఓకే, అవ్వాలని కోరుకుందాం సార్. శాంతి వెలువరియాలని. అంతే కదా. థ్యాంక్ యూ. Thank you, Vali. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.